తమిళనాడులోని పళని ఆలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పళని వెళ్లిన తెలుగు అయ్యప్ప భక్తులపై స్థానిక వ్యాపారులు దాడి చేశారు. వాటర్ బాటిల్ ధర విషయంలో వ్యాపారికి భక్తులకు మధ్య గొడవ జరిగింది. ఈ ఘర్షణలో గాజు సీసాతో భక్తుడి తల పగలగొట్టారు షాపు యజమాని. దీంతో తెలుగు అయ్యప్ప భక్తులు షాపు ఎదుటే నిల్చొని నిరసన తెలుపుతున్నారు. దీంతో రంగంలోకి దిగిన స్థానిక పోలీసులు వ్యాపారులు భక్తులను అడ్డుకున్నారు. అయితే స్థానిక పోలీసులు కూడా అక్కడున్న వ్యాపారులకు వంత పాడుతున్నారని తెలుగు రాష్ట్రాలకు చెందిన అయ్యప్ప భక్తులు ఆరోపిస్తున్నారు. మాకు నచ్చితే కొంటాం కానీ నచ్చకపోతే కొంటారు. నచ్చితే కొంటాం, నచ్చకపోతే కొంటారా ఓడెవడు ముట్టుకునేదానికి. ఇప్పుడు ఆ షాపులో పని పెట్టుకున్నారు కదా. తమిళనాడులోని పళని ఆలయం వద్ద ఉద్రిక్త వాతావరణం అక్కడ నెలకొని ఉంది. ఒక భక్తుడు మంచినీళ్లు తాగేందుకు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ గాజు సీసా ఆ బాటిల్ ధర విషయంలో ఇద్దరి మధ్య కూడా గొడవ జరిగింది. ఇటు షాపు యజమానికి అలాగే అయ్యప్ప భక్తులకు. అయితే అదే సమయంలో తనకు వద్దు అని చెప్పి వారించినందుకు ఆ గాజు బాటిల్ తోనే అయ్యప్ప భక్తుడి తలపైన ఆ షాపు యజమాని పగలగొట్టడంతో ఒక్కసారిగా చుట్టూ ఉన్న అయ్యప్ప భక్తులు ఒక్కసారిగా షాప్ వద్దకు వచ్చారు. వారంతా కూడా అక్కడ ఆందోళన చేస్తున్న పరిస్థితి. తమిళనాడులోని పళని ఆలయం వద్ద జరిగింది ఈ ఘటన. దీంతో ఇటు వ్యాపారులకు అలాగే అయ్యప్ప స్వామి భక్తులకు మధ్య వాగ్వాదం అనేది చోటు చేసుకుంది. పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. అయితే పోలీసులు కూడా ఇటు షాప్ యజమానుల వైపే మాట్లాడుతున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొద్దున్న దర్శనం చేసుకొని వచ్చాక వాటర్ బాటిల్ కూల్ డ్రింక్ తీసుకున్నాము. కూల్ డ్రింక్ 24 రేటు 40 రూపాయలు తీసుకున్నాను. వద్దులేండి 24 కదా అని అన్నా. లేదు 40 అన్నది. సరే వద్దులేండి అని చెప్పేసి డబ్బులు అడిగారు. చిల్లర అడుగుతుంటే వాళ్ళు ఇవ్వట్లేదు. చిల్లర అడిగితే ఇవ్వకుండా రివర్స్ లో మొగడు అన్నట్టు తమిళ్లో చెప్పి మీసాన్ని తిప్పి చూపిస్తున్నాను నాకు ఇట్లా ఇట్లా అని. నెక్స్ట్ ఆ బిర్యానీ బేసిన్ ఉంటది కదా, దాన్ని తీసుకుని కొట్టినట్టు మీదకి వచ్చాడు. నేను పోలీస్ కి డైల్ చేసి బ్యాగ్ లోపల ఇంకా మాట్లాడి బ్యాగ్ లోపల పెడుతున్నా. ఇట్లా ఇప్పుడు పోలీస్ ఆటోమేటిక్ గా 100 చేస్తే వాళ్ళు వింటారు కదా మనం ఇక్కడ ఏం జరుగుతుందంటే. లోపల పెట్టా వాటి బాటిల్ తీసుకొని ముఖం మీదకి వచ్చేసి వాళ్ళందరూ గుండాలు లోపలికి వచ్చి ఫ్రిడ్జ్ లో ఉన్న గాజు గ్లాస్ బాటిల్ తీసుకొచ్చి నా నెట్ మీద వేసి వాళ్ళకి కావాలని తెంపేసి నా మీదకి వచ్చారు స్వామి. కౌశిక్, హైదరాబాద్. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ మురళి మనకు అందిస్తారు. మురళి, అసలు ఏం జరిగింది? పోలీసులు కూడా అటు సైడే మాట్లాడుతున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో ఓవరాల్ గా అక్కడ ప్రెజెంట్ నెలకొనే సిచ్యువేషన్ ఏంటి? తమిళనాడులోని పళని ఆలయ సమీపంలో ఉన్న దుకాణాల సముదాయం వద్ద కొద్దిసేపు కదా అంటే ఈ ఉదయమే ఈ ఘటన చోటు చేసుకుంది. చాలా మంది తెలుగు భక్తులు శబరిమల దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో పళని ఆలయానికి వెళ్లి సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుంటూ ఉంటారు. అట్లాగే ఓ తెలుగు బృందం అక్కడ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకొని దగ్గరలో ఉన్న టీ కొట్టుకెళ్లి వాటర్ బాటిల్ అవ్వడం జరిగింది. అయితే వాటర్ బాటిల్ ఎంఆర్పి కన్నా 5 రూపాయలు అదనంగా వసూలు చేయడంతో తెలుగు భక్తులు వాళ్ళు నిలదీశారు. ఎంఆర్పి ధర కంటే ఎందుకు ఇంత డబ్బులు ఎక్కువ వసూలు చేస్తున్నారు? ఈ సందర్భంలో తమిళ వ్యాపారస్తులు ఒక్కసారిగా తెలుగు వారిపై తిరుక్కోవడం మొదలు పెట్టారు. తాము ఇంతే అమ్ముతాం, మీకు ఇష్టం వచ్చిన తీసుకోవాలంటూ కూడా దురుసుగా ప్రవర్తించడంతో ఇద్దరి మధ్య మాట పెరిగింది. చివరకు ఆ తమిళ ఏదైతే వ్యాపారం అతను పూర్తిగా సహనం కోల్పోయి అక్కడే ఉన్న గాజు బాటలతో ఓ తెలుగు భక్తుడి తల పగల కొట్టడం జరిగింది. దీంతో అతనికి తీవ్ర రక్తస్రావమైంది. విషయం తెలుసుకున్న తోటి తెలుగు భక్తులంతా కూడా ఒక్కసారిగా దుకాణాల పైన తిరగబడే ప్రయత్నం చేశారు. అదే సందర్భంలో దుకాణదారులంతా కూడా ఒక్కటయ్యారు. తెలుగు భక్తుల పైన వారు కూడా ఘర్షణకు దిగారు. దీంతో 2 వర్గాల మధ్య తీవ్ర వాగ్వివాదం తోపులాట చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న తమిళనాడు పోలీసులు అంటే పళని పోలీసులు ఘటనా స్థలానికి వచ్చారు. అయితే ఇద్దరు వాదనలు విన్నప్పటికీ కూడా పోలీసులు పూర్తిగా తమిళ వ్యాపారులకే వత్తాసు పలుకుతున్నారనేది తెలుగు అయ్యప్ప భక్తుల ఆవేదన. వారు ఎంత చెప్పినా వినట్లేదు, వారికే వత్తాసు పలుకుతున్నారు. కేవలం ఎంఆర్పి ధర కంటే అధికంగా వసూలు చేశారని ప్రశ్నించిన దానికి
ఈ స్థాయిలో దాడికి తెగబడ్డారంటూ తమిళ భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిసారి తమిళ భక్తులకి తమిళలో ఉన్న ఈ వ్యాపారులకి ఈ తెలుగు వారంటే లోకువా అంటూ కూడా ఈ తెలుగు భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా రెండు వర్గాలను కూడా పోలీసులు కొంతవరకు సమాధానించినప్పటికీ తెలుగు భక్తులు మాత్రం కొంత అసంతృప్తితోనే అక్కడి నుంచి వెలుదిరిగిన పరిస్థితి. ఒక దశలో తెలుగు భక్తులంతా కూడా రౌండప్ చేసి తమిళ భక్తులు తమిళ వ్యాపారస్తులు పూర్తి స్థాయిలో మూకుమ్మడి దాడికి కూడా యత్నించారు. చివరకు గొడవ తీవ్రస్తరం కావడంతో పోలీసులు సర్దుబాటుతో ప్రస్తుతం వివాదం సమసిపోయింది. ఎవరి దారిన అంటే తెలుగు భక్తులంతా కూడా అక్కడి తిరుగు ప్రయాణమయ్యారు. రైట్, థ్యాంక్ యూ మురళి.